ఇప్పుడు మన జీవితంలో ఏం చేస్తున్నాం? మనం ఉదయం నుంచి ఏం చేస్తున్నాం? పడుకునేటప్పుడు ఏం చేస్తున్నాం? నార్మల్ రొటీన్ కదా. రొటీన్ కన్నా ఏమైనా చేస్తున్నామా? అప్పుడప్పుడు గుర్తొచ్చేటప్పుడు దేవుని పేరు చెప్పుకుంటాం, అంతేనా? మిగతా రొటీన్ వచ్చేసి తప్పదు మనకు. ఇది రైటా తప్ప అని కాదు ఇక్కడ. రైటో తప్పో ఈ లోక జీవితము మనకది అవసరం, ఇంకేం చేయలేం కదా. దాన్ని ఉదయం లేగాల్సిందే. వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు ఇంట్లో పని చేస్తుంటారు, బయట వెళ్ళే వాళ్ళు బయటలే, కంపెనీలో పని చేసే వాళ్ళు కంపెనీ పని, చదివే వాళ్ళు చదివి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఏమి లేని వాళ్ళు ఏమి లేకుండా ఇలా ఉంటారు, అంతేనా? ఏదో ఒకటి చేస్తుంటారు. ఇది నార్మల్ జీవితం. ఇదేంటి? నార్మల్ జీవితం. దీన్ని మనం తప్పించుకుంటామంటే తప్పించుకోలేము. ఎందుకంటే అది గడవాల్సిందే, అలాగే గడవాల్సిందే. ఇంకోటి, ఈ నార్మల్ లైఫ్ ఎలా ఉంటుందంటే మనకి నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే, అంతే కదా. ఒకరోజు నాకు నచ్చదని చెప్పేసి అలా ఉండగలమా? ఉండలేము. సో తప్పదు, చేయాల్సిందే. మరి ఈ జీవితంలో ఉండేటప్పుడే కదా, అర్థం చేసుకోండి, ఈ జీవితంలో దేవుడు మీతోను నాతోను మన అందరితోనూ మాట్లాడును గాక. దేవుడు గుర్తు చేశాడు, ఇది ప్రేయర్లో రాలేదని చెప్పి. ఇప్పుడు ఈ జీవితంలోనే ఏదైతే జీవితం మనకు ఇప్పుడు ఉందో, ఈ జీవితంలోనే దేవుడిని కూడా పెట్టాడు దేవుడు, అంతేనా? ఈ జీవితంలోనే దేవుడు కూడా ఉన్నాడు, దేవుడిని కూడా పెట్టాడు. దేవుడు తలంపులు, దేవుడి విషయంలో ఈ వాక్యం, సంఘం, ఇంకా అది ఇది ఇవన్నీ కూడా ఈ జీవితంలో ఉంది. మరి మనకి దీని ముందు కూడా మాట్లాడుకుని ఉంటాము. ఇప్పుడు చూస్తే మనకి రెగ్యులర్గా మన జీవితం రొటీన్ లైఫ్ ఎలా ఉందంటే 99% ఉంది. కొన్ని రోజులు చూస్తే 100% కూడా ఉంటాయి. దేని టైం పెట్టడం అంటే దేవుడి గురించి ఆలోచించేందుకు కూడా టైం ఉండదు. ఆ రోజు 100% వెళ్ళిపోతుంది. ఈ ఫ్రైడే ఒకరోజు 3 గంటలు ఉంది కాబట్టి ఆ దేవుని శాతం పెరుగుతుంది అనమాట. 10 నుంచి 15 కానీ 20 కానీ అలా పెరుగుతుంది. మిగతా రోజులు లోక జీవితం వచ్చేసి 90, 99, 100 ఇలా పెరుగుతుంది. ఈ ఫ్రైడే ఇలాగ. తర్వాత మన సంఘంలో ట్యూస్డే కాబట్టి, ఇంకా సండే అది ఏదో ఉంది కాబట్టి కొంచెం. సో ఇక్కడ చూస్తే జీవితం ఎలా ఉంది? రోజువారీ జీవితం వెళ్తుంది. మరి ఏది లోక జీవితమా దేవుని జీవితమా, ఏది ఎక్కువ ఉంది అని చూస్తే లోక జీవితమే, అంతేనా? మరి ఎక్కువ లోక జీవితంలో ఉంటే మనము దేవుడు ఎందుకు తన పిల్లలుగా చేసుకోవాలి? ఒక ఉదాహరణ, ఇప్పుడు మనం ఉన్నాం, మనకి పిల్లలు ఉన్నారని అనుకుందాం. మన పిల్లలు మన మాట వినకుండా, మన దగ్గర లేకుండా ఎక్కడో వెళ్ళిపోయాడు, ఎక్కడ అనేది తెలియదు. మన ఎలా ఉంటుంది? ఏం చేస్తాం? వాళ్ళ వైపు మనం ఏం చేస్తుంటాం? ఏమైనా చేయగలమా? ఎక్కడున్నారని తెలియదు, వాళ్ళ జీవితం ఏంటో తెలియదు, ఏం చేస్తున్నారని తెలియదు, ఏమి తెలియదు. మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేము. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా చెయ్యాలని అనుకున్నా కానీ చెయ్యలేని పరిస్థితి, అవునా కదా? ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో చెవులు కలిగిన వారు విని కాగా, అంతే. అర్థం ఏంటి? ఇప్పుడు మన అలాగా లోక జీవితంలో ఉంటే దేవుడు ఏమైనా చేయగలిగిన పరిస్థితి ఉందా? దేవునికి ఏమైనా చేసే పరిస్థితి కల్పిస్తున్నామా? లేదు. ఇప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడు? వదిలేస్తాడు, అంతే. వచ్చేప్పుడు చూద్దాం వదిలేస్తాడు, అంతే. అంతేనా? మరి ఏం చేయాలి? బాగా తెలుసు చివరిలో దేవుడే, అంతేనా? ఎవరికి నమ్మకం ఉంది? నేను చివరి ఊపిరి వదిలేటప్పుడు నాకు అక్కడ కనిపించేది, లేకపోతే దాని ముందు ఏమైనా ఇబ్బందులు, జబ్బులు ఏమైనా వస్తే నాకు అక్కడ కనిపించేది లోకమా దేవుడా? దేవుడే కనిపిస్తాడు. ఓకే, ఇప్పుడు లోక జీవితం ఎక్కువ టైమా, దేవుడితో ఉండే జీవితం ఎక్కువ టైమా? దేవుడితో ఉండే జీవితమే ఎక్కువ టైం. కంపారిజన్ సరిగ్గా నేను చెప్పిండే ఉపయోగించుకోవచ్చు. లోక జీవితం ఈ టైం కంపేర్ చేసి దేవునితో మన గడపబోయే జీవితం కంపేర్ చేస్తే ఏది ఎక్కువ? దేవునితో ఉండే జీవితమే ఎక్కువ. మరి తక్కువ రోజులు ఉండే జీవితానికి 99%, 100% ఇంపార్టెన్స్ ఇస్తూ, ఇంకా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉండబోయే దేవునితో ఉండే జీవితంలో తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనం
ఏం చేసుకోవాలి? అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఆలోచన చేయండి. దీని మైండ్లో పెట్టుకుని ఇప్పుడు మన మాట్లాడేది మనం మాట్లాడుకుందాం. సరేనా? ఓకే. ఇప్పుడు తీయండి మత్తయి. మనం పోయిన వారం, ఇప్పుడు తీయొద్దు, వినండి. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం కదా, పోయిన వారమే మనం డిసైడ్ చేసాం ఏమని. రెవల్యూషన్ అనే బుక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామో, రెవల్యూషన్ అనే బుక్ ఎప్పుడు స్టార్ట్ చేసామో దాని ముందు వారం, శుక్రవారం, పోయిన వారమే మనం ఏం చేసామో చివరి రోజులకు సంబంధించిన వర్తమానం మనం పంచుకున్నాం. అందుకని మనం ఏం చేసాం, ఈ ట్యూస్డే రెవల్యూషన్ ప్రకటన మనం మాట్లాడుకోవాలి అనుకున్నాం. అందుకని ఫ్రైడేలన్నీ చివరి రోజులు ఉండే మెసేజ్లు వెళ్తుంటుంది, ట్యూస్డేలన్నీ రెవల్యూషన్ ప్యారల్ మనం చదువుతుంటాం. ఇది అది అడ్డ అయితేనే మీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు. అందుకనే దేవుడు ఏ మాటలు ఎవరి వినిపించబడాలో అది వినిపిస్తాడనమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నాము? శుక్రవారంలో మనం మాట్లాడుకున్నది మత్తయి 24:3 నుంచి. నన్ను చూడాలి, బైబిల్ పక్కన పెట్టండి, నేను చెప్పేటప్పుడు తీయండి. మత్తయి 24:3లో శిష్యులు వచ్చేసి 3 ప్రశ్నలు వేశారు. దానికి యేసయ్య సమాధానం చెప్పాడు. ఇదే కదా మనం మాట్లాడుకున్నాం. తర్వాత మత్తయి 24:32 నుంచి 34, 32, 33, 34 నుంచి ఏం తెలుసుకున్నాము? ఇశ్రాయేల్ అనేది అంజూరపు చెట్టు కింద పోల్చబడింది. ఈ ఇశ్రాయేల్ ఎప్పుడు దేశంగా గుర్తించబడిందో మే 14, 1948 ఇశ్రాయేల్ దేశంగా గుర్తించబడింది. అది ఇప్పుడు బడ్డింగ్ కదా, అంటే అది స్ప్రెడ్డింగ్ ఓవర్ అన్నమాట. అలా వస్తుంది. కాబట్టి ఈ తరము వారు, ఏ తరము వారు? మే 14, 1948కి తర్వాత ఉండే తరము వారు దేవుని యొక్క రాకడ చూస్తారు. దేవుని యొక్క యేసయ్య మధ్యాకాశం వచ్చి ఆయన బిడ్డలందరినీ తీసుకెళ్లిపోయే ఆ పనింది కదా, దాన్ని చూస్తారు అనేది మనం మాట్లాడుకున్నాం. అంతేనా? మాట్లాడుకున్నామా లేదా? ఓకే. దీన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు మనం ఏం మాట్లాడడం, దాంతో చివరిలో వచ్చేసి ఈ చివరి గడియ అంటే యేసయ్య మధ్యాకాశంకు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోయి దీన్ని ర్యాప్చర్ అంటాం. ర్యాప్చర్ వేరు, రెండో రాకడ వేరు. మొదటి రాకడలో యేసయ్య వచ్చి అన్ని పనులు ముగించుకుని వెళ్ళిపోయాడు. కొన్ని ప్రవచనంలో ఆయన పూర్తి నెరవేర్పుకు తీసుకొచ్చాడు. మరి రెండో రాకడలో చివరిలో వస్తాడు కదా, రెండో రాకడలో మిగతా అన్ని నెరవేరని ప్రవచనములన్నీ నెరవేరుస్తాడు ఆయన. మరి దీని మధ్యలో ఒక్కసారి ఆయన ఏం చేస్తారు? రాకడ అని చెప్తాం. ఇది మధ్యాకాశంకి వచ్చి మేఘాల కింద అక్కడ ఉండుని మనను, అప్పుడు కింద రాడు ఆయన, భూమికి రాడు, మధ్యాకాశం నుండి మనను తీసుకెళ్ళిపోతాడు. ఎవరైతే నిజమైన జీవితం యేసయ్యలో జీవించామో వీళ్ళందరినీ ఆయన తీసుకెళ్ళిపోతాడు. దీని ర్యాప్చర్ అంటాం. మొదటి రాకడ వచ్చి వెళ్ళిపోయాడు, అయిపోయింది. రెండో రాకడ అది చివరిది, ఇంకా రావాల్సింది. దాని ముందు రాకడ అంటే మధ్యాకాశం వచ్చి యేసయ్య విశ్వాసులందరినీ తీసుకెళ్ళిపోయేది. అర్థమైందా? ఇది ఎంత త్వరగా జరుగుతుంది అని చూస్తే, ఎంత త్వరగా జరగాలి? రెండో రాకడగే మే 14 1948 తర్వాత పుట్టిన వాళ్ళు చూస్తారు. అంటే పూర్తి జీవితం ఎవరున్నారో, నిండు ఐస్ అంటారు కదా, ఉండేవాళ్ళు చూస్తారు అనేటప్పుడు దానికన్నా ముందు జరగబోయేది ర్యాప్చర్ అనేది. అర్థమైందా? విశ్వాసులను తీసుకెళ్ళేది దానికన్నా ముందు జరగబోయేది. క్లారిటీ ఉందా? ఇప్పుడు ఇది మనసులో ఉంటేనే ఇప్పుడు ఫర్దర్గా మనం ఎందుకు దీన్ని ఇప్పుడు నేను ఇది చెప్పానంటే ఇది మనసు పెట్టుకోవాలి. అర్థమైందా? ఓకే. ఈ ర్యాప్చర్ అనే గడియ ఎప్పుడన్నా జరగచ్చు, ఏ క్షణమన్నా జరగచ్చు, ఈ క్షణం కూడా జరగచ్చు. అర్థమైందా మీకు? ఇది ఏ క్షణమన్నా జరగచ్చు. మరి రెండో అక్కడ చివరి ఇది ఉంది కదా, దానికి ఎప్పుడు వస్తాడని కూడా చెప్పారు, అది మనం చూద్దాం. మరి ర్యాప్చర్ అనేది దీనికి టైం లేదు. యేసయ్య దొంగలాగా వస్తాడంట. అంటే దొంగ అంటే ఎవరి తెలివి వస్తాడు కదా, అది దొంగలాగని చెప్పడం. ఎవరి తెలియకుండా వచ్చి అన్ని తీసుకెళ్ళిపోవడం, అలా వచ్చి తీసుకెళ్తాడంట. అంటే ఎవరి తెలియదు అనమాట. అర్థమైందా? ఎందుకంటే దొంగ వచ్చేది ఎవరైనా చెప్పేసి వస్తాడా? ఎవరైనా ప్లాన్ చేసుకుని భయంకర పక్కా ప్లాన్తో బ్లూ ప్రింట్ వేసుకొస్తాడా? ఏముండవు.
వాడు ఎవరికి చెప్పాడు, సైలెంట్గా మనసు పుట్టి వచ్చేస్తాడు. అలా జరిగేది. ఓకే, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుని మనం ఈరోజు ఆ మాట్లాడబోయేది వచ్చేసి ఆ చివరి రోజులో జరగబోయే రాప్చర్. ఏంటది? సంఘం ఎత్తబడుట. ఏం మాట్లాడబోతున్నాం? దేవుడు ఈరోజు మనతో పంచుకోబోయేది సంఘం ఎత్తబడుట. అంటే ఏమర్థం? సంఘం అంటే దేవుని విశ్వాసులే. ఎవరది? మనమేనా? నమ్మకం ఉందా ఎత్తబడతామని? నిజమేనా? ఇలా చెప్తే దానికి గుడ్డి నమ్మకం అంటారు. అదే ఉంది అంటే ఆ ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామనేది క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ మీరు ఎలా తీసుకోవాలంటే, మీరు యేసయ్య మధ్యాకాశం వచ్చి సంఘం ఎత్తబడేటప్పుడు మీరు ఆ గుంపులో ఉంటారా అనే క్వశ్చన్కి సిద్ధపాటు కలిగి ఉన్నారా? అర్థమైందా? సిద్ధపాటు కలిగి ఉన్నారా అనేదే ఇక్కడ నిజమైన ప్రశ్న. టక్కున ఉంది అని చెప్పేవద్దు. ఓకే, ఇప్పుడు ఉందా లేదని చూసుకుందాం. సరేనా? ఓకే, ఇప్పుడు ర్యాప్చర్ గురించి మాట్లాడుకుందాం. దేవుడు మనకి కొన్ని వచనములు చూపిస్తున్నాడు. బైబిల్ పక్కన పెట్టుకోండి. నేను చూడమన్నప్పుడు చూడండి, చదవమన్నప్పుడు చదవండి. మిగతా అన్ని ఇక్కడ ఫోకస్ చేయండి. స్లైడ్ మార్చమ్మా. నెక్స్ట్ ఇది పెట్టు, ఇంకోటి పెట్టు. ఇది మాట్లాడేసాం. ఇది తర్వాత ఇక్కడ చూడు, నన్ను చూడు. నేను ఈ పేపర్ తీసి మార్చేటప్పుడు నువ్వు స్లైడ్ మార్చాయి. ఇప్పుడు మత్తయి 24:36 నుంచి 42 వరకు మనం చూసుకోబోతున్నాం ఈరోజు. ఇది ఏమని చూద్దాం మనం. సరేనా? ఓకే, నేను ఇంగ్లీష్లో చదువుతాను. Matthew 24:36. But about the day and hour no one knows, not even the angels of heaven, nor the Son, but the Father alone. 37. For the coming of the Son of Man will be just like the days of Noah. 38. For as in those days before the flood, they were eating and drinking, marrying and giving in marriage, until the day that Noah entered the ark. 39. And they did not understand until the flood came and took them all away. So will the coming of the Son of Man be. 40. At the time there will be 2 men in the field, one will be taken and one will be left. 41. 2 women will be grinding at the mill, one will be taken and one will be left. 42. Therefore be on the alert, for you do not know which day your Lord is coming. Amen. తెలుగులో ఒక్కొక్క వెర్స్ చదివేసి చదవండి, నేను మరి చెప్తాను. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చదవండి. నోవాహు దినములు ఎలాగుండునో మనుషు కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుకును జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుషు కుమారుని రాకడ ఉండును. చదవండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకతే
తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి అసలు ఓకే అయిపోయింది. ఆమేన్. సీన్ అర్థమైందా? ఇప్పుడు మీకు చదవబడిన వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నామని అర్థమైందా? అర్థం కలదా? అంటే పై దీన్ని చూస్తే ఈ రాక్కడ ర్యాప్చర్ అనేది, రాక్కడ అంటే ర్యాప్చర్, రెండో రాక్కడ అంటే చివరి టైంలో వచ్చేది. మొదటి రాక్కడ అంటే ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయింది. రెండో రాక్కడ అంటే చివరిలో యేసయ్య రావడం. రాక్కడ అని మాత్రం చెప్తే ర్యాప్చర్, మధ్య ఆకాశం వచ్చి తీసుకెళ్ళి రాక్కడ. అర్థమైందా? అందే మనం ఇప్పుడు ఈరోజు పాట కూడా పాడుకున్నాం. రాకడలో ప్రభును నిత్యముండును, మొక్కేదము పొగడేదం స్తుతించేదము పాడుకున్నాం కదా. అది రాక్కడ అంటే ర్యాప్చర్. సరే, ఇక్కడ పై చూసుకుంటే ఈ రాక్కడ అనేది తండ్రి ఒక్కరి తప్పితే ఇంకెవరికి తెలియదు. ఎవరికి? మనుషులకు తెలియదు. ఏ క్షణంలో జరుగుతున్న మనుషులకు తెలియదు. పరమందలి ఉండే దేవదూతలకు తెలియదు. కుమార దేవుడు యేసయ్యకు కూడా తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రి యేసయ్యను చూసి ఎల్లు రాక్కడ వచ్చింది అంటే అప్పుడు యేసయ్య కదులుతాడు. అర్థమైందా? ఎవరికి తెలియదు. ఇది యేసయ్య ఈ లోకంలో ఉండేటప్పుడు యేసయ్య శిష్యులతో మాట్లాడింది. అర్థమైందా? యేసయ్య ఈ లోకంలో ఉండేటప్పుడు మాట్లాడింది. సరే, తర్వాత ఏముంది? ఆ రోజులు ఎలా ఉండును అంటే బాగా అర్థం చేసుకోండి. ఆ రాక్కడ అనే రోజు ఎలా ఉంటుందంటే, నోవాహు సీరియస్ అర్థం చేసుకోండి, సీరియస్ మ్యాటర్. ఆ రోజు ఈ రాక్కడ, ప్రభు రాక్కడ అనేది మధ్యాకాశం వచ్చి విశ్వాసం తీసుకెళ్లిపోయేదని ప్రభు రాక్కడ అనేది ఆ రోజులు ఎలా ఉంటుందంటే నోవాహు రోజుల్లాగా ఉంటుందంట. అంటే ఎలా ఉంటుందంట, నోవాహు ఆ పడవంటారా ఓడంటారా? ఓడ. నోవాహు ఆ ఆర్క్ లోపల, ఆ ఓడ లోపల ముందు వరకు ఆ రోజు జీవితంలో ఎలా ఉండింది? జనాలు ఏమి తెలియనట్టు, ఏమి జరగనట్లు, ఏమి జరగదులే అన్నట్లు తినుచు త్రాగుచు పెళ్లి చేస్తూ, పెళ్లి ఇచ్చుకుని పుచ్చుకుని ఇవన్నీ జరిగిందా అంటే హ్యాపీ జీవితం అన్నమాట. మరి ఈ రోజుల్లో ఎలా ఉందండి? ఈ రోజులో లేదు కదా, దానికైనా ఎక్కువైనట్టుగా ఉంది కదా, దానికైనా ఎక్కువైంది. అంటే ఆ రోజులు సీరియస్గా తండ్రి వచ్చేసి అందరిని నాశనం చేసి ఒక్క నోవాహును మాత్రం ఓడలెక్కించి, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఒక్క నోవాహును ఓడలెక్కించి తప్పించాడు. అంతేనా? మరి ఈరోజు జీవితం అలాగే ఉంది కదా, అలాగే ఉంది. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ రాక్కడ రోజు ఏమవుతుందంట, ఇద్దరు పొలం పైన పనిచేస్తుంటే, లేకపోతే ఇద్దరు ప్లాంట్లో పనిచేస్తుంటే, లేకపోతే ఇద్దరు ఆఫీసులో పనిచేస్తుంటే, అర్థమైందా? లేకపోతే ఇద్దరు ఇంట్లో కూర్చుంటే, ఆ ఇద్దరు అనమాట, ఏ ఇద్దరున్నా కానీ, అర్థమైందా? దాంట్లో ఒక్కరు కొనిపోబడతారంట, ఒక్కరు వదిలిపెట్టబడతారంట. తర్వాత ఆడవాళ్ళకి సంగతికి వస్తే ఏం చేస్తున్నారు? వాళ్ళు పిండి రుపుతారు కదా. ఏ పిండి? దాని ముందు ఇప్పుడు గ్రైండర్ అంటాం, అప్పుడు తిరగలి అంటాం. తిరగలి చూసిన వాళ్ళు ఎంతమంది ఏమైనా చూసారా? తిరగలే చేస్తారు కదా. ఈరోజు అది గ్రైండర్ లేకపోతే మిక్సీ. అంతేనా? ఇద్దరు ఆడవాళ్ళు గ్రైండర్లో పిండి రుబ్బితనో లేకపోతే మిక్సీ వేసుకునేటప్పుడు, అంటే వాళ్ళ ఇంటి పనిలో ఉండేటప్పుడు అన్నమాట, చేస్తున్నప్పుడు ఒక్కరు కొనిపోబడతారంట రాకడలో ప్రభుతో, ఇంకొకరు వదిలిపెట్టబడతారంట. అందుకని ఆ రోజు ఎప్పుడో అనేది మీరు మెలకుగా ఉండి దాని నుంచి తప్పించుకోండి అని ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనం తెలుసుకునే సంగతి. అంతేనా? ఓకే, ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడేటప్పుడు సీరియస్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏం విషయాలు అనేటప్పుడు, చాలామంది బైబిల్ పండితులు ఉన్నారు కదా, వీరందరూ కూడా మత్తయి 24వ అధ్యాయం వచ్చేసి దేనికోసం అంటే అది రెండో రాకడకు, ఇది
రాక్కడ కాదంటే రాప్చర్ కాదు, సెకండ్ కమింగ్, రెండో రాక్కడగు అని చెప్తారు. మొత్తానికి అర్థమైందా? మాట్లాడేప్పుడు స్పీకర్ని చూడాలి. ఎందుకు స్పీకర్ని చూడాలంటే స్పీకర్ ముఖభావన మారుతుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక సంఘంకు ఇలాంటి వర్తమానం దేవుడు ఇస్తున్నాడు అంటే బాగా అర్థం చేసుకోండి. ఒక సంఘంకు సంఘ పెద్ద ద్వారా, లేకపోతే పాస్టర్, లేకపోతే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఇలాంటి వర్తమానం దేవుడు పాస్ చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు ఆ సంఘంలో ఆ రీతిలో తీసుకెళ్తున్నాడు. అర్థం చేసుకోండి. అన్ని సంఘంలో ఇది జరగదు. నేను ఎందుకు ఉదయం రాగానే చిన్న ప్రార్థన చిన్న గుంపు ఎందుకు చెప్పొద్దంటే అలాగే దానికోసమే చెప్పొద్దని చెప్పింది. ఈ వర్తమానం బేస్ చేసుకుని మనం లిమిట్ చేసుకోకూడదు. ఈ సంఘంలో మీరు అనుకుంటే చిన్న గుంపు అని అనుకుందాం. ఇంత గొప్ప సంగతి ఎందుకు ఇవ్వాలి? ఆ ఉండే ఒక్కరిద్దరు కూడా సిరీస్ ఉన్నారు కాబట్టే కదా, దేవుడు వాళ్ళు ఎరిగి ఉన్నారు కాబట్టే కదా, లేకపోతే ఇంత త్వరగా ఎందుకు ఇవ్వాలండి? ఈ వినాలంటే మినిమం 1000 మంది ఉండాలి. అలాంటి సందేశం ఇది. ఈ సందేశం ఎందుకు ఒక్కరిద్దరు ఉండే ఆ సంఘం ఇవ్వాలంటే ఆ సంఘంను దేవుడు ఆయన దృష్టిలో ఎలా తీసుకెళ్తున్నారు అని దీన్ని పెట్టి వర్తమానంలో ఉంటుంది. అర్థమైందా ఇప్పుడు మీకు? అది ఓకే. ఇప్పుడు ఈ బైబిల్ స్కాలర్స్, బైబిల్ పండితులందరూ ఏం చేస్తారంటే మత్తయి 24 అనేది దేనికి సంబంధించింది? ఇది రెండో రాకడకి సంబంధించి, సెకండ్ కమింగ్కి సంబంధించింది. ఇది ర్యాప్చర్కి సంబంధించింది, అంటే రాకడకి సంబంధించింది కాదు అని చెప్తారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మన మత్తయి 24:3 నుంచి అక్కడి నుంచి చూస్తే వీళ్ళు వచ్చి మాట్లాడడం, ఏసేదని సమానం అన్నీ రెండో రాకడనే, రెండో చివరిలో వచ్చే రాకడ గురించే. మరి ఈ పోర్షన్ మాత్రం ఇప్పుడు మనం చదివిన పోర్షన్ ఉంది కదా, మత్తయి 24:36 నుంచి 42, ఇది మాత్రం రాప్చర్ గురించి మాట్లాడుతుంది. అర్థమైందా మీకు? రాప్చర్ గురించి మాట్లాడుతుంది. ఎలా అని మనం చూద్దాం. అంటే పెద్ద పెద్ద బైబిల్ స్కాలర్స్ కన్నా మన సంఘం గొప్ప సంఘమా? మన సంఘంలో ఈ వర్తమానం చేసేవాడు గొప్పవాడా? కాదు, దేవుడు గొప్పవాడు. దేవుడు అలాంటి సందేశంలో మనకు చూపిస్తున్నాడు. అందుకని మనం అలాంటి విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం దాన్ని చూస్తే దీంట్లో ఏం ముఖ్యంగా చూడాలి అని చూస్తే, మనం ఇప్పుడు చెప్పాం కదా మత్తయి 24, మీరు నోట్స్ ఉంటే టక్ నోట్స్ వేసిన, అందుకే ఈరోజు పెట్టాను. ఎప్పుడు మనం వర్తమానం పెట్టాం కదా, ఈరోజు పెట్టడానికి కారణం అదే. ఇప్పుడు దీంట్లో చూస్తే మనం ఈ చదవబడిన వాక్య భాగంలో మత్తయి 24:36 నుంచి 42, ఈ 42 దీంట్లో 39లో ఏముంది? టుగ్దమ్ ఆల్ అవేన్స్ ఉంది. టుగ్దమ్ అంటే జలప్రలయంలో వారు కొట్టుకుపోబడ్డారు అని ఉంది కదా, తీసుకెళ్ళబడ్డారు జలప్రలయంలో. టుగ్దమ్ ఆల్ అవేన్స్ ఉందా? ఇక్కడ ఈ ఇంగ్లీష్ పదం టుక్ అని ఉంది కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 40-41లో ఇంగ్లీష్లో ఇక్కడ చూస్తే హైలైట్ చేస్తాను వైట్లో, టేకెన్స్ ఉంటుంది. అర్థమైందా? వినండి, నన్ను చూడండి. 39లో టుక్ అనే పదం అక్కడ వాడాము, అంటే తీసుకెళ్ళిపోవడం. 40-41లో టేకన్, అది కూడా తీసుకెళ్ళిపోవడమే. అర్థమైందా? వాళ్ళు ఈ బైబిల్ పండితులన్నీ ఏం చేస్తున్నారంటే నోవా రోజుల్లో జీవితాలు బాగలేదు, పాపం చేసిన వాళ్ళందరూ విచ్చలవిడి జీవితం చేశారు, వెర్రయిన జీవితం చేశారు. అందుకని వాళ్ళందరినీ నాశనం చేసి నోవా ఒక్కడే నీతిమంతుడు కాబట్టి తప్పించుకుని చేశారు. దీన్ని రెండో రాకడ పోల్స్తారు. చివరి దేశం వస్తాడు కదా, ఆ రాకడ పోల్స్తారు. ఏమని? ఆ రోజుల్లో కూడా జీవితాలు అలాగే ఉంది, అందుకని ఎవరైతే యేసయ్యని ఎరిగినారో వాళ్ళు మాత్రం ఆయన తీసుకుంటారు, మిగతా వాళ్ళు నాశనం చేస్తారు అనేది తీసుకుంటారు. మరి ఈ పోర్షన్ అలాంటి అర్థం ఇవ్వట్లేదు. అర్థమైందా? అలాంటి అర్థం ఇవ్వట్లేదు.
మనకు ఎలా తెలుసు? ఇది మొదటి కారణం అన్నమాట. ఈ రెండు మూడు కారణాలు మనం మాట్లాడుకుంటాం. ఇది మొదటి కారణం. అంటే బైబిల్ స్కాలర్స్ ఎందుకు అలా తీసుకున్నారు? మత్తయి 24 మొత్తానికి ఇది రెండవ రాకడ నుంచి ఎందుకు తీసుకుంటున్నారంటే, అంటే చివరిలో వచ్చే రాకడ ఎందుకు తీసుకున్నారంటే ఇది దానికోసం చెప్పబడింది అని చెప్పేసి. తర్వాత రెండవది రీజన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటి? రెండవది రీజన్ వచ్చేసి ఇది 39 టుక్ అని ఉంది కదా, 40 టేకన్ నుంచి కింద 2 1 కాదు. ఇది రెండవ రీజన్ మనం మాట్లాడబోయేది. ఇప్పుడు ఏమని చూద్దాం, సరేనా? ఇది మనం చూడాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ 2 పదాలకి ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏం చెప్పారని చూడాలి. అర్థమైందా? ఒరిజినల్ లాంగ్వేజ్లో మనం 39 ఉంటాయి. నన్ను చూడాలి. ఒరిజినల్ లాంగ్వేజ్లో మన 39 టుక్ అనేసి ఉంది కదా, దీనికి ఏం అర్థం? ఇది ఒక అర్థం. మరి 40-49లో దానికి ఏమర్థం అంటే ఈ టుక్కి వేరర్థం ఉంది ఒరిజినల్ లాంగ్వేజ్లో, అలాగే ఈ టేకన్కి ఆపోజిట్లో వేరర్థం ఉంది. బట్ పదాలు ఒకటే. ఇక్కడ ఈ తర్జుమా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు, వీళ్ళు చేసిన పొరపాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ కాబట్టి అక్కడ తీసుకెళ్ళబడ్డారు అనేది టుక్ అని పెట్టారు. ఇక్కడ కూడా తీసుకెళ్ళబడ్డారు కదా, రాకడలో కూడా తీసుకెళ్ళబడ్డారు కదా అని చెప్పి దీన్ని కూడా టేకన్స్ పెట్టి క్లోజ్ చేశారు. అంతే. రెండో రాకడలో కూడా అదే కాదని చెప్పి క్లోజ్ చేశారు. బట్ ఇది దాని అర్థం కాదు. అంటే ఇక్కడ ఈ వచనం స్టార్ట్ చేసినప్పుడు మత్తయి 24:36 ఉంది కదా, ఈ 24:36 అనేది దేంతో స్టార్ట్ చేయబడింది అంటే బట్ అనే పదం ఉంది. ఇంగ్లీష్లో ఉందా? బట్ అనేసి. తెలుగులో ఉంది కానీ అనేసి ఉందా? ఓకే. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడన్నా ఇలాంటి పదములు, ఎలాంటి పదములు ఇక్కడ చూడండి. బట్ అని కానీ, నౌ కన్సర్నింగ్ అని కానీ, నౌ రిగార్డింగ్ అని కానీ, అలాగే బట్ కన్సర్నింగ్ అని, బట్ రిగార్డింగ్ అని ఉంటే అంతవరకు మాట్లాడుకొచ్చిన సబ్జెక్ట్ వేరు, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ను మారుస్తున్నారు అని అర్థం. అర్థమైందా? బైబిల్లో ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో చూసుకుందాం. ఇంగ్లీష్లోనే మనం అలా చదువు వచ్చేప్పుడు, ఇప్పుడు మీకు తెలుగులో అయితే కానీ అని ఉంటే అంతవరకు మాట్లాడింది ఒక సబ్జెక్ట్, అప్పటి నుంచి మాడబోయేది కొత్త సబ్జెక్ట్ అని చెప్పడానికి అలా వాడతారు. ఇంగ్లీష్ ఏం పదాలు వాడతారు? ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు బట్ రిగార్డింగ్, బట్ కన్సర్నింగ్, నౌ రిగార్డింగ్, నౌ కన్సర్నింగ్, ఇలా వేరే వెర్షన్లో వేరేలాగా ఉంటుంది. దేర్ ఫోర్ కూడా ఉంటుంది. అర్థమైందా? ఇలాంటిది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసేటప్పుడు ఈ మత్తయిలో బట్ అని ఉంది కదా, మత్తయిలో ఇంగ్లీష్ ఇచ్చాడు కదా 24:36లో, దానికి ఈ గ్రీక్ పదం ఏమనిందంటే డెప్రీ అని ఉంది. ఏముంది? డెప్రీ అంటే. డెప్రీ అనే గ్రీక్ పదం దేనికోసం వాడతారంట? సబ్జెక్ట్ను టోటల్ కొత్తగా స్టార్ట్ చేయడానికి వాడతారంట. అంటే మత్తయి 24:1 నుంచి 35 విషయాలు ఒక విషయం మాట్లాడింది. మరి 24:36 నుంచి 42 వరకు యేసయ్య ఇంకో విషయం చెప్పాడు. ఆ విషయమే రాకడ, ఆ విషయమే ర్యాప్చర్. క్లారిటీ ఉంది ఎంతవరకు? ఇది క్లారిటీ ఉంది. నెక్స్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు చూస్తే దీనికి బైబిల్లో ఎవిడెన్స్ వేరెక్కడ ఉంది అని చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, దాంట్లో 7వ అధ్యాయం తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తీసి పెట్టుకుని నన్ను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7 తీసి పెట్టుకున్నారా? తక్కువ తీయండి, ఇంగ్లీష్ ఉండేవాళ్ళు కూడా. ఇప్పుడు 1 కొరింథీయులకు పౌలు భక్తుడు రాశాడు. చూడండి, 6వ అధ్యాయం వరకు మంచి క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి అని రాసి ఉంటాడు. అర్థమైందా? 6లో మొత్తానికి చివరి వరకు ఏం రాసి ఉంటాడు? ఓ క్రైస్తవుడు మంచిగా క్రైస్తవ జీవితం ఎలా జీవించాలని రాసి ఉంటాడు, క్రైస్తవ జీవితం గురించి. మరి 7కి రాగానే పెళ్లిల గురించి మాట్లాడతాడు మొత్తానికి. ఆ మొదటి పదం ఏముంది? నౌ. ఎన్ఐవిలో నవ్వన్స్ ఉంది. ఇంకా వేరే వెర్షన్లో నౌ కన్సర్నింగ్ ఉంటుంది. లేకపోతే బట్ ఉందా? ఏ వెర్షన్ ఇది? ఎన్ఐఎస్బిలో నౌ కన్సర్నింగ్ ఉందా? అది.
అర్థమైందా? ఇది ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆరో అధ్యాయంలో చివరి వచనం వరకు ఆయన మాట్లాడింది క్రైస్తవ జీవితం, మంచిగా జీవితం గురించి మాట్లాడాడు. 7వ అధ్యాయం రాగానే నౌ కన్సర్నింగ్ అని చెప్పేసి కొత్త మ్యాటర్ మాట్లాడుతున్నారు, పిల్లల గురించి మాట్లాడుతున్నారు. మరి 8 తీయండి, దాంట్లో ఏముంది? 8 వచ్చేటప్పుడు ఆయన ఏం మాట్లాడతాడంటే ఈ విగ్రహారాధనకి మన ఇస్తాం కదా, విగ్రహారాధనకి అర్పణిస్తాం కదా, సాక్రిఫైసెస్ ఆఫ్ ఐడల్స్, దాని గురించి మాట్లాడతాడు ఆయన. అంటే కొత్త సబ్జెక్ట్ అన్నమాట. మరి 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయం వచ్చేటప్పుడు ఆయన స్పిరిచువల్, ఆత్మీయ వరములు ఉన్నాయి కదా, స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడతాడు. అక్కడ కూడా ఏం పదం ఉంది? నవ్వు ఉంది, అది నవ్వు కన్సర్నింగ్ ఉంటుంది. 16 తీయండి, కొరింథీయులనే 16 తీయండి. 16 వచ్చేటప్పుడు ఆయన ఇన్స్ట్రక్షన్స్ తర్వాత గ్రీటింగ్స్ ఇస్తాడు. కొత్త సబ్జెక్ట్ అనమాట, అంతవరకు మాట్లాడింది కాదు, ఇది కొత్తగా. అక్కడ ఏం పదం ఉంది? నవ్ కన్సర్నింగ్ అని ఉంటాయి, లేకపోతే నవ్ అని ఉంటాయి, లేకపోతే బట్ కన్సర్న్, బట్ రిగార్డింగ్. అర్థమైందా? అలాగే ఇక్కడ ఒరిజినల్ లాంగ్వేజ్ లా కొన్ని పదాలు మాత్రం మనం ఏం చేయాలంటే డీప్ గా దేవుడు మనకు చూపించేటప్పుడు ఆ దారి చూపిస్తాడు. అప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఈయన కొత్త సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడని. మత్తయి 24:1-35 వరకు ఆయన రెండో రాకడ గురించే వినండి. మత్తయి 24:36 అంటే నేను మాట్లాడే ఒక్క పదం కూడా మీ దృష్టి నుంచి తొలగిపోకూడదు నుంచి వినండి అని చెప్పి నన్ను చూడని చెప్పేది. మత్తయి 24:36లో 1-35 వరకు ఆయన రెండో రాకడ, చివరి రాకడ గురించే మాట్లాడాడు. మరి 47 నుంచి రెండో రాకడ గురించి, చివరి రాకడ గురించే మాట్లాడాడు. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఆయన మార్చాడు. మత్తయి 24:36 వచ్చేటప్పుడు సబ్జెక్ట్ మార్చి ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నారు, రాప్చర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంత మాత్రాన్ని మేము ఒప్పుకోవాలా కదా? ఇప్పుడు బైబిల్ ఏం మన రుజువు ఇస్తుందని చూద్దాం. అర్థమైందా? బైబిల్ ఏం మనకి రుజువు ఇచ్చింది అని చూద్దాం. అవి నన్ను చూడాలి. ఓకే, ఇప్పుడు ఏంటి నన్ను చూడండి, స్క్రీన్ చూడొద్దా? స్క్రీన్ వచ్చేసి నేను చెప్పేటప్పుడు ఏ వెర్షన్ మాత్రం చూసుకోండి. మిగతా ఈ ప్రెజెంటేషన్ కూడా మీకు పంపిస్తాను. నన్ను చూడండి, ఇక్కడ నేను మాట్లాడేది చూడండి. ఇప్పుడు గ్రీక్ అని చెప్పాం కదా, మూల భాష, ఒరిజినల్ భాష గ్రీక్ చేసుకోమని చెప్పాం కదా. దీంట్లో 40-41 ఈ రెండిట్లో టేక్కన్ అనే పదం వాడబడింది కదా. ఈ టేక్కన్ అనే పదం ఇది ఎందుకు పెట్టినట్టే ఆన్లైన్ వాళ్ళకి పెట్టాను, వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు 40-41లో టేక్కన్ అనే పదానికి వచ్చేసి అది పాజిటివ్గా మాట్లాడింది. అంటే దాని అర్థం ఏంటంటే అది కూడా కొనిపోబడ్డమే, అది కూడా ఎత్తపడమే. మరి అది ఎత్తబడి ఒకరితో ఫెలోషిప్ పెట్టుకున్న దానికి ఎత్తపడమట. అర్థమైందా? 40-41లో చెప్పబడింది ఒకరితో ఎత్తబడతారు ఫెలోషిప్ పెట్టుకోవడానికి, మంచి విషయాని కోసం అని ఆ టేక్కన్ అనే పదం వాడబడింది. మరి 39లో టుక్ అనే పదం వాడబడింది కదా, అది నెగటివ్ ఆస్పెక్ట్ లో వాడబడింది. అలా ఎత్తబడిన వారు నాశనంకు గురి అవుతారంట. అది గ్రీక్ లో ఉండే అర్థం. అర్థమైందా? 39లో ఉండే టుక్ ఏం మాట్లాడుతుందంటే నోవాగు రోజుల్లో ఆ టుక్ అనేసి ఉంది. ఆ నోవాగు రోజుల్లో వాళ్ళందరూ కూడా నాశనం కోసం పోయారు. వాళ్ళు కూడా తీసుకున్నాడు కదా దేవుడు, వాళ్ళు మరణించారు. ఆ నీళ్ళలో మరణించి అది నెగటివ్ ఆస్పెక్ట్ లా అది దేవుడు చేసింది. అర్థమైందా? మరి రాకడలో ఆయనతో సహవాసం చేయడానికి కోసం ఆయన విశ్వాసులు ఆయన తీసుకెళ్తున్నాడు. అర్థమైంది దేవుడు? మరి రెండో రాకడలో ఈ పదం వాడరు. ఇప్పుడు ఈ పాజిటివ్ ఉంది కదా, దీన్ని వాడరు. ఏం వాడతారు? 39 ఉంది కదా, టుక్, ఆ పదమే వాడతారు. అర్థమైందా? అది రెండో రాకడ. ఇప్పుడు ఈ రాప్చర్ అనేది, ఈ రాకడ అనేది ఏ పదం వాడారు? టేక్కని వాడారు. ఆ వాడిన పదం మంచి విధంగా తీసుకెళ్లి ఫెలోషిప్ పెట్టుకోవడానికి అని ఆ అర్థంలో వాడింది. ఓకే, ఇప్పుడు ఒకసారి చదువుతాము 24-36-42. ఇప్పుడు చదివితే అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్లో చదువుతాను, లేకపోతే తెలుగు చదువుతారా? తెలుగు చదవని నేను చెప్తాను.
అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. అంటే ఏంటి? రాకడ, రాప్చర్ అనేది తండ్రి మాత్రమే ఎరుగును. ఇంకా గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. బాగా గమనించండి. నోవాహు దినములు ఎలా ఉండెనో మనిషి కుమారుని రాకడయును. అంటే ర్యాప్చర్ అనేది నోవాహు రోజుల్లో ఆ ఇష్టాన్ని జీవించిన వాళ్ళకి అలా జరుగుతుందనే వాళ్ళకి ఐడియానే లేదు. అలాగే మనిషి కుమారుడు యేసయ్య రాకడ, ర్యాప్చర్ కూడా ఇప్పుడుండే విశ్వాసులకు కూడా ఐడియానే ఉండదు. చెప్పండి. జల ప్రవాహమునకు ముందర దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచుంచు జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు. ఇక్కడ చూడండి, ఆ రోజు అలాగుంటే దానికి కొట్టుకుపోయింది కదా, దానికి అక్కడ టుక్ అనేది వాడబడింది. అది నెగటివ్ సెన్స్. కొట్టుకుపోయిన తర్వాత ఏమైంది? పోయారు, అందరూ నాశనం అయ్యారు, మరణించారు వాళ్ళు. అంతేనా? అలాగే ఇప్పుడు 40 చదవండి. ఆ కాలమున ఇద్దరు ఏ కాలమున? ప్రభు రాకడలో రాప్చర్ జరిగేటప్పుడు ఆ కాలమును ఇద్దరు పొలంలో ఉందరు. ఒకడు ఈ తీసుకుని పోబడి ఉంది కదా, ఈ తీసుకుని పోబడింది టేకర్ అన్నమాట. దీని వాళ్ళు ఏం చేస్తున్నారు? పాజిటివ్ గా ఆయనతో ఫెలోషిప్ పెట్టుకోవడానికి తీసుకెళ్లబడుతున్నారు అనే గ్రీక్ పదం చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు 40 కూడా అదే ఉంటది. ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు స్త్రీలు అలా చేస్తుంటే ఒకరు. ఇప్పుడు మన ఆలోచన ఎక్కడ ఉండాలంటే ఆ ఎత్తబడే దీంట్లో మనం ఉన్నామా, దానికి సిద్ధపాటు కలిగి ఉన్నామని మాత్రమే మన ఆలోచన. అంతే. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఫర్దర్గా దీని రుజువులు మనం చూసుకుందాం. ఏ రుజువులు చూసుకోవాలి అంటే ఇక్కడ ఆలోచన చేయండి. నోవాహు ఇప్పుడు ఈ నాశనమయ్యే మనుషులు విశ్వాసులు ఎత్తబడి ఇంతవరకు మాట్లాడాము కదా. ఇప్పుడు అనాలజీ నేను చెప్తాను. ఏం అనాలజీ అంటే, నోవాహు వచ్చేసి ఆ జల ప్రళయం నుంచి ఎస్కేప్ అయ్యాడు కదా. ఎస్కేప్ అయింది దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క జడ్జ్మెంట్ నుంచి తప్పించుకున్నాడు. అంతేనా? అంటే జల ప్రళయం ముందు నోవాహు జీవించిన జీవితం ఉంది కదా, ఆ జీవితం దేవుని ఆ జడ్జ్మెంట్ తీర్పు ఉంది కదా, ఆ తీర్పు నుంచి ఆయన తప్పించుకున్నాడు. అర్థమైందా లేదా? నాశనం కాలేదు. మరి నాశనం అయింది ఎవరు సిద్ధపాటు కలిగి ఉండలేదో వాళ్ళు నాశనం అయ్యారు. అంతేనా? మరి ఈ రోజులుంటే మనకి బాగా అర్థం చేసుకోండి. ఈ రోజులుంటే మనకి మన సిద్ధపాటు కలిగి ఉండలేదు అంటే యేసయ్య రాకడలో వచ్చేటప్పుడు ఎత్తపడము ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. జలప్రళయం ఏంటి? ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. ట్రిబులేషన్ అంటే శ్రమలు, మహాశ్రమలు. 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. దీన్ని ట్రిబులేషన్ అంటారు. ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్. శ్రమలు, మహాశ్రమలు 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో ఉండిపోతాము. ఈ 7 సంవత్సరాల్లో ఉండిపోతే అన్య జనులైన మనకు ఇంకా రక్షణ లేవు. అర్థమైందా? ప్రభు వచ్చేటప్పుడు, యేసయ్య వచ్చేటప్పుడు రాకడలో, ర్యాప్చర్లో ఎత్తపడితే విశ్వాసులు తప్పించుకుంటారు. నోవాహు నీతిమంతుడిగా ఉండి సిద్ధపాటు కలిగి ఆయన జలప్రళయం నుంచి తప్పించుకుని దేవుని దగ్గర చేరడు కదా, నావలెక్కాడు కదా. అలాగే ఇప్పుడు మన ఆ శ్రమలు, మహాశ్రమలు, ఆ ట్రిబులేషన్ పీరియడ్ ఉంది కదా, ఆ 7 సంవత్సరాల నుంచి తప్పించుకోవాలంటే దాని ముందు జరిగే ఈ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. దానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ రాకడ ఎప్పుడు జరుగుతుందని తెలియదు. ఈ సెకండ్ ఉండొచ్చు, ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, తెలియదు.
తెలియదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకు తెలియదు అంటున్నాము? ఆ రోజు నోవాహు రోజుల్లో జలప్రళయం వచ్చేటప్పుడు వాళ్ళకి జలప్రళయం వచ్చింది తెలుసా? తెలియదు. టక్కమని స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది తెలుసా? కింద నుంచి నీళ్ళు వచ్చిందంట. వర్షం పడుతుందంట, పైనుంచి నీళ్ళు వస్తుంది, కింద నుంచి నీళ్ళు వస్తుంది అంట. ఏమైపోవాలి? ఆలోచన చేయండి. ఈ లోకంలో ఆ టైంలో ఈ లోకంలో ఏ కొండ ఎత్తైన కొండ, అర్థమైందా? ఏ కొండ ఎత్తైన కొండ దానికైనా 10 మీటర్లు ఎక్కువ నీళ్ళు నిలబడిందంట. ఆ కొండ నుండి తప్పించుకోకూడదని చెప్పేసి ఒక్క నోవా తప్పించుకున్నాడు. ఎందుకంటే నావలెక్కించాడు కాబట్టి నావ పైన తేలింది, అందుకని తప్పించుకున్నాడు. ఈరోజు యేసయ్య రాకడ ఏ టైంలో ఏ క్షణంలో తెలిసి ఎవరికి తెలియదు, తండ్రి తప్పితే. అర్థమైందా? అందుకని సిద్ధపాటు అని కొట్టుకునేది. ఇప్పుడు ఆ రోజు ఒక్క ఆయన నోవాహు సిద్ధపాటు కలిగి ఉన్నాడు, జలప్రళయం నాశనం నుంచి తప్పించుకున్నాడు. ఈరోజు అలాగే ఏ ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళు ఈ ట్రిబులేషన్ అంటే శ్రమలు, మహాశ్రమలు ఉన్నాయి కదా, ఈ శ్రమల కాలం నుంచి తప్పించుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ తర్వాత తప్పించుకోవడానికి లేవు. 7 సంవత్సరాల శ్రమ కాలంలో ఎలా ఉంటే తెలుసా మీకు? బైబిల్ చదివితే మీకు తెలిసి ఉండొచ్చు, రెవల్యూషన్ చదివితే. దాంట్లో తట్టుకోలేము. అగాధం నుంచి ఒక మృగం బయలుదేరి వస్తుందంట. ఒకటి కాదు, అలాంటిది ఎన్నో. అది ఎవరైతే యేసయ్య మాట వినకుండా, విశ్వాసులు అవ్వకుండా ఇక్కడ ఉండిపోయారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకించి జీవించే వీళ్ళందరినీ, అంటే విశ్వాసులు పోయారు కదా, విశ్వాసం ఎత్తబడిపోయారు. మిగిలిన వాళ్ళు నేను విశ్వాసే, పేరుకి విశ్వాసే, నామక వాస్త నుంచి మీరు ఉన్నా కానీ మీరు అందరూ అక్కడే ఉంటారు కదా ట్రిబులేషన్లా. ఆ మృగం వస్తుందంట, కాటేసి వెళ్ళిపోతుందంట. కాటేసి అంటే దెబ్బ. ఆ దెబ్బలు పడితే మరి కోలుకోలేము, అలాంటి దెబ్బ అంట. దాన్ని నొప్పి తట్టుకోలేము. అగ్ని వర్షం కురుస్తుందంట. అంత్యక్రైస్తున్నాడు యాంటిక్రైస్ట్. ఆ యాంటిక్రైస్ట్ వచ్చేసి వాడు పెట్టే హింసలు భరించలేమంట. ఆ రోజే ఈ యాంటిక్రైస్ట్ను తర్వాత అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్ ఇద్దరు కలిసి మార్క్ ఆఫ్ ద బీస్ట్ అంటారు కదా, ఇక్కడ 666 ఇక్కడ కానీ ఉన్న వాళ్ళే 5 రూపాయల కరివేపాన కొనగలరు. అన్ని బ్యాంక్ ద్వారానే ఆ చిప్పు చూపించే, ఆ తర్వాత కార్డు ఉండదు, ఆ చిప్పే పనిచేస్తుంది అన్ని చోట్ల. ఒకటి ఇలా చూపించాలి, లేకపోతే ఇలా చూపించాలి. 5 రూపాయలు కరివేపాన కూడా కొనలేము. మీ దగ్గర ఆస్తులు ఎంత ఉన్నా అమ్మలేరు, డబ్బు ఎక్కువ ఉన్నా కొనలేరు. ఒక్క పూట భోజనం తినాలంటే ఏం చేయాలి? ఒకటి వాడు చెప్పేది విని మార్కేసుకుంటే ఈ మృగం వచ్చి కాటుతుంది. అర్థమైందా? యేసయ్య మాట వినే వాళ్ళు ఈ ట్రిబులేషన్ ముందే ఎత్తబడి ఉండాలి. వినని వాళ్ళందరూ, సిద్ధపాటు కలిగిన వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉండి ఇంకా అలాగే నాశనం అవి తప్పితే, జలప్రళయం లాగా నాశనం అయి తప్పితే ఇంకా ఒక ఆప్షన్ లేవు. అందుకనే చివరి రోజులు ఈ ఎండ్ టైమ్స్ ఈ మెసేజ్ అన్ని కూడా చాలా సీరియస్గా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అలాంటి రోజుల్లో మనం ఇక్కడ ఉన్నాము. ఓకే, ఇప్పుడు మనం మరి చదువుకున్నాం కదా 36 నుంచి 42 మనకు అర్థమైంది. అందుకని ఇక్కడ నోవాహు అంతమందిలో మొత్తం జనాభావంలో ఒక్కడు నీతిమంతుడిగా ఉండి ఎలా దేవుడు ఆయనను సెపరేట్ చేసి నావల ఎక్కించి ఆయన దేవుడి దగ్గర చేరుకున్నాడో, ఆయన కూడా రెండో రక్కడ, ర్యాప్చర్ కాదు, రెండో రక్కడలా ఆయన కూడా భూమి వస్తాడు మరి యేసయ్యతో. మనం కూడా ఈరోజు ఈ శ్రమల కాలం ముందు సిద్ధపాటు కలిగి యేసయ్య వచ్చారు. ఆ రాక్కడ ఉంది, రెండో రాక్కడ ర్యాప్చర్, దాంట్లో ఎత్తబడితే వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అక్కడ ఉండేసి మరి మనం కూడా భూమికి వస్తాం. ఇప్పుడు అర్థమైందా నోవాహు అనాలజీ? ఎందుకు నోవాహు అనాలజీ ఇక్కడ వాడబడింది మీకు అర్థమైందా? లేకపోతే సెకండ్ కమింగ్లో నోవాహు అనాలజీ తీసుకురావాల్సిన అర్థమైంది అవసరమే ఉంది. అర్థమైందా మీకు? సెకండ్ కమింగ్లో ఎందుకు నోవాహు దీన్ని తీసుకురావాలి? వాళ్ళు నాశనం పోయారు. మరి ఈ అనాలజీ కోసమే తీసుకొచ్చింది, ఈ ఒక్కరు తప్పించారు అని చెప్పేసి.
ఇప్పుడు మన చదవబడిన ఈ వాక్య భాగంలో చూడండి, నన్ను చూడండి. చదవబడిన వాక్య భాగంలో 4 సంగతులు వచ్చేసి కీలకంగా యేసయ్య చెప్పిన్నాడు. 4 సంగతులు. ఏది 4 సంగతులు చెప్పిన్నాడు. మొదటిది ఏంటి అని చూస్తే మనకి చాలా బాధ కలిగించేట ఒక విషయం ఉందన్నమాట. అది ఏంటంటే మత్తయి 24:36 చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే, ఆ రోజు ఎవ్వరు ఎరుగరు అంటుందా. ఓకే, ఎవరంటే మనం ఏమనుకుంటాం? మనుషులు అనుకుంటాం. మరి ఇంకేం చెప్పబడింది? పరలోకమందలి ఉండే దేవదూతలు ఎరగరు, కుమారుడు కూడా ఎరగరంటే అక్కడ బాధ కల్పిస్తుంది. కుమారుడు అంటే ఆయన దేవుడు కదా. నన్ను చూడాలి, మీరు ఎక్కడ చూసి సస్పెన్స్ పోతుంది. అర్థమైందా? ఇప్పుడు కుమారుడు అంటే యేసయ్య దేవుడు. ఈజ్ అ వెరీ గాడ్, ఈజ్ వెరీ గాడ్. అలాంటి ఆయన ఎరగడు అంటే మరి ఆయన ఆమ్నిషియంట్, అన్ని ఎరిగిన దేవుడు కాదా అంటే కాదు. ఎప్పుడు కాదంటే శరీరధారిగా వచ్చాడు కదా, అప్పుడు కాదు. ఎందుకు కాదు అంటే అదే అక్కడ ఆ 36వ వచనం చెప్పేది అదే. కుమారుడు కూడా ఎరగడు అని చెప్తే దాన్ని ఎరగరు అంటే దానికి అర్థం ఏంటంటే అప్పుడు ఆయన శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చేటప్పుడు ఏమి చేసి రావాలి? ఏమి చేసి వస్తే శరీరధారిగా రావాలి? ఆయన పరలోకం నుంచి బయలుదేరే ముందే ఆయన ఏం చేశాడు? ఆయన దైవికత్వం ఉంది కదా, దైవాంశం, ఆ దైవాంశంను వదిలిపెట్టి వచ్చాడు. ఆ డైటీ అంటాం కదా, ఆ డివైన్ ప్రివిలేజెస్ ఉంది కదా, దాన్ని వదిలిపెట్టి ఆయన వచ్చాడు. ఆయన వదిలిపెట్టి వచ్చిందే గొప్పతనం. ఇప్పుడు ఎవరైనా కానీ కింద స్థాయి నుంచి 10 పైకే ఎదగలరు, హ్యాపీ ఉంటుంది. మరి పైకి ఒకసారి ఎదిగిన తర్వాత కింద పడాలంటే దానికి సంబంధించి వచ్చాడు ఆయన. ఆ డివైన్ ప్రివిలేజెస్ అన్ని, దైవికత్వం, ఆ దైవాంశం అన్నీ ఆయన ఏం చేశాడు? ఆయన వదిలిపెట్టి వచ్చాడు. దానికే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఆయనను ఋత్తునిగా చేసుకొచ్చాడు కదా, రిక్తునిగా ఎంటీడ్ హిమ్సెల్ఫ్ ఉంటాం. ఆయనని ఎంటీ చేసుకుని వచ్చాడంటే అన్నిని వదిలిపెట్టి ఆయన వచ్చాడు. ఇంకోటి ఆయన ఏం చేశాడు? రెండో మనిషిగా వచ్చాడు. మొదటి మనిషి ఎవరు? ఆదాం మొదటి మనిషి, ద ఫస్ట్ మ్యాన్ ఆదాం మొదటి మనిషి. రెండో మనిషిగా, బట్ చివరి ఆదాముగా, కడపటి ఆదాముగా వచ్చాడు. దాంతో ముగించబడాల్సి వచ్చాడు. అందుకని అన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఇది మనకి ఎక్కడ వాక్యం చెప్పబడిందంటే దీంట్లో ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, బాబు కెమెరా పోయింది బాబు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 దాన్ని చదివితే, నోట్స్ ఉంది పంపిస్తాను, దాన్ని చదివితే మీకు తెలుస్తుంది. అక్కడ ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ ఏముంది చూడండి. హీ వాస్ గాడ్. ఎవరు? యేసయ్య. దో హీ వాస్ గాడ్, యేసయ్య దేవుడు అయ్యుండి కూడా హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ఈక్వాలిటీ విత్ గాడ్ అంటే అక్కడ దేవునితో సమానంగా ఎంచుకోలేదు కానీ అని ఉంటుంది. ఇది మనం గ్రహించాల్సిన విషయం అని చెప్పేసి అప్పుడు ఇన్స్టెడ్ హీ గేవ్ అప్ హిస్ డివైన్ ప్రివిలేజెస్. అర్థమైందా? ఆయన డైటీ, ఆయన దైవాంశం ఆయన వదిలిపెట్టి వచ్చాడు అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ మరి ఈ భూమిలో ఆయన ఈ లోకం ఉన్నప్పుడు ఆయన భయంకరంగా అన్ని చేశాడు కదా అంటే ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి కలిగి ఉన్నాడు. ఆయన సహవాసం ఎప్పుడు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం వల్లనే, ఆ అనాయింటింగ్ వల్లనే పరిశుద్ధాత్ముడు అభిషిక్తుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు స్ట్రెంత్ల బలములో ఆయన అన్ని పనులు ఇక్కడ చేశాడు. అది చాలా చాలా ఇంపార్టెన్స్. అందుకనే ప్రభు రాకడ, రాప్చర్ అనేది ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు యేసు ఇక్కడ పరలోకం ఉన్నాడు కదా, ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు తెలుసు. ఇప్పుడు దేవుడు కాబట్టి, ఇప్పుడు దేవుడయ్యాడు కాబట్టి, దేవుడితో ఉన్నాడు కాబట్టి అక్కడ తెలుసు ఆయనకు. మరి దీని ముందు ఆయనకు తెలియదు, అందుకనే ఆయన తెలియదు అని చెప్పాడు. సరే, ఇప్పుడు మరి మనకి ఇది తెలుసో తెలీదో 3 విషయాలు తెలుసు బాగా. ఏమేమి విషయాలు తెలుసు అంటే మన అందరు కూడా చివరి గడియల రోజుల్లో కూడా చివరి గడియలు అయితే చివరి క్షణంలో ఉన్నాము. ఇది మనకు తెలుసు బాగా. అప్పుడు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన చివరి రోజుల్లో కలిగి ఉన్నాము అని చెప్తున్నామంటే ఈరోజు ఈ లోకం ఎలాంటి దశలో వెళ్తుంది అనేది మన అందరికీ తెలుస్తుంది. కాబట్టి పరిస్థితులు అన్ని చూస్తే ఈరోజు మన అందరూ కూడా చివరి రోజులనే, చివరి గడియలనే ఉన్నాం. తర్వాత మనం దీని ముందు మాట్లాడుకున్నట్టుగా మనం వచ్చేసి ఇది
మనం ఉండే ఈ తరం ఉంది కదా, ఇది తరం చివరి తరం. May 14, 1948 తర్వాత ఇస్రాయెల్ బడ్డింగ్ అయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఇది చివరి తరం. అంటే పూర్తి ఆయుస్తో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసయ్య రాకడను, రాప్చర్ను చూస్తారు అనేది తెలుసు. మూడోది మనకు ఏం తెలుసు అంటే రాప్చర్ ఎప్పుడు జరుగుతుంది అని మనకి తెలియదు అనే విషయం మనకు తెలుసు. అదేదో త్వరగా మాట్లాడుకున్నాం. ఈ మూడు విషయాలు మనకి బాగా తెలుసు. దీన్ని బేస్ చేసుకుని మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. ఇప్పుడు రాకడ గురించి, రాప్చర్ గురించి పెద్ద ఎవిడెన్స్ ఎక్కువ లేదు. మరి రెండో రాకడ గురించి బోర్డు ఉన్నాయి. రెండో రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ ఉన్నాయి. మరి రాకడ గురించి లేదు. ఎందుకు? అది విశ్వాసులకు కాదు. రెండో రాకడ విశ్వాసులకు కాదు, ఆ తర్వాత యూదులకు. అది రెండో రకంలో కొంతమంది యూదులు మారుతారు. యూదులు వచ్చేసి సువార్త, మనం చెప్పే సువార్త అప్పుడు యూదులు చెప్తారు. శ్రమల కాలం ఉంది కదా, శ్రమల కాలంలో సువార్త చెప్పేది ఎవరు? యూదులు. దానికోసమే దేవుడు 144,000 మంది యూదులను రెడీ చేసి పెట్టాడు ఆల్రెడీ. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. మరి ఇప్పుడు చెప్పరు వాళ్ళు, ఇప్పుడు బయట పడరు. శ్రమల కాలం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు చెప్తారు వాళ్ళు. యూదులందరూ యూదులే చెప్తారు. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం చెప్తే వినట్లేదు కదా. అందుకని ఈ శ్రమల కాలంలో మనం తప్పించి, ట్రిబులేషన్లో మనం తప్పించి ఆయన ముందు మనం తీసుకున్నారు. వాళ్ళ స్వార్థ చెప్పడానికి యూదులను పెట్టాడు అన్నమాట. అర్థమైందా? ఇది ఆయన ప్రణాళిక. ఇప్పుడు ఇది మొదటి విషయం. ఇప్పుడు 4 విషయం చెప్పాం కదా. దీంట్లో రెండో విషయం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటి? దెర్ ఈస్ నో సైన్ సిగ్నలింగ్ ద ర్యాప్చర్ ఈస్ అబౌట్ టు అక్కర్. అంటే ర్యాప్చర్, ఈ రాకడ జరగడానికి ఏ సిగ్నల్ కానీ, సింబల్ కానీ, లేకపోతే ఒక ఎవిడెన్స్ కానీ ఏమి ఉండదు. మరి రెండో రాకడకి సంబంధించిన ఆ ఎవిడెన్స్ వచ్చేసి చాలా ఉంటుంది. అది చూస్తే ఇక్కడ చాలా లిస్ట్ అవుట్ చేసి ఉన్నాం. ఏంటి అని చూస్తే మెయిన్గా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ శిష్యులు వచ్చేసి మత్తయి 24 స్టార్టింగ్లో శిష్యులు 3 ప్రశ్నలు వేసాడు కదా. ప్రశ్నలు వేసేటప్పుడు ఎప్పుడు వేసారని చూద్దాం. కరెక్ట్గా ఇది చివరి వారం, యేసయ్య ఇంకా మరణించడానికి చివరి వారం. దానియేలు ప్రవచనం చేశాడు కదా. దానియేలు ప్రవచనం చేసిన దీంట్లో 70th వీక్ అనమాట. టోటల్గా 70 వీక్స్ ఉంటుంది. దాంట్లో ఈ మత్తయి 24 ఇది జరిగింది, యేసయ్య మాట్లాడింది. దానియేలు ప్రవచనంలో 71వ వారం, 70th వీక్. అదే ఇప్పుడు యేసయ్య శిష్యులకి సమాధానం ఇచ్చిన వారం. అంటే శిష్యులు ఆ రోజు క్వశ్చన్ రైజ్ చేశారు కదా. ఆ రోజు ట్యూస్డే. ఏ రోజు? ఇది వారం స్టార్ట్ అయ్యి సండే, మండే, ట్యూస్డే, 3వ రోజులో ట్యూస్డే ఏమైంది అంటే అప్పుడు వచ్చి వీళ్ళు ఈ ప్రశ్నలు వేస్తారు. ఈయన సమాధానం చెప్తాడు. ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. ఒలివ కొండ ప్రసంగం ఉంది కదా, అది మత్తయి 5లో ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఈ ముడులన్నీ ఇక్కడ విప్పుతాడు 24లో. ఒలివ కొండ ప్రసంగానికి సంబంధించిన ఆ రహస్యములన్నీ ఇక్కడ తీరుస్తాడు. అది 24, 25, 26లో 3 అధ్యాయములు ఉంటుంది. ఈ 3 అధ్యాయాలు ఇది ఎప్పుడు చెప్పింది తెలుసా? చివరి వారంలో, ఆ ట్యూస్డే రోజు. ఎప్పుడు ఆయన శిలువ మరణం? ఆ వచ్చే థర్స్డే. శిలువ మరణం ఎప్పుడు? వచ్చే థర్స్డే, వచ్చే గురువారమే కదా. గురువారం వచ్చేసి ఆయన శిలువ మరణం, మంగళవారం వచ్చేసి వీళ్ళు రైస్ చేస్తున్నారు. ఆయన అంత చెప్పాడు, ఆ రహస్యంలో అన్ని చెప్పేసి వెళ్ళాడు అనమాట. ఓకే, ఇప్పుడు యేసయ్య ర్యాప్చర్ గురించి, రాకడ గురించి ఆయన టైము, డే ఇవ్వలేదు కానీ రెండో రాకడ గురించి పూర్తి ఆయన ఇచ్చాడనమాట. ఎక్కడ ఇచ్చాడు నేను చూస్తే ఇక్కడ చూడండి, ఒకటి చూద్దాం. ఇప్పుడు యెరూషలేము మందిరం ఉంది కదా, అది ఎప్పుడు నాశనం అవుతుందని చెప్పాడు ఆయన. ఎప్పుడు నాశనం అవుతుందని ఆయన చెప్పాడు. అది నాశనం అయింది. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 70లో నాశనం చేశారు. దాన్ని ఆయన చెప్పాడు. ఎక్కడ చెప్పాడు తెలుసా? లూక్ 21:20లో ఆ రోజు
ఆ రోజు యెరూషలేం పట్టణంను యుద్ధ సేనలు ఆక్రమిస్తాయి, అప్పుడు తెలుసుకోండి మందిరం నాశనం అవుతుందని చెప్పేసి కరెక్ట్గా అది జరిగిందనమాట. తర్వాత యుద్ధంలో తెగుళ్ళు వస్తుంది, కరువులు వస్తుంది అని చెప్పాడు. అది కూడా జరిగింది, జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు జరుగుతుంది. ఆయనే చెప్పాడు చూడండి, మత్తయి 24:6-7 చెప్పాడు ఆయన. తర్వాత వెళ్ళి చదువుకోండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎవరు చివరి తరము వారు ఎవరు అనేది కూడా ఆయన చెప్పాడు. ఎప్పుడు అంజూరపు చెట్టు మొక్కలు అలా బడ్డింగ్ వచ్చేటప్పుడు ఆ తరము వాళ్ళే చివరి తరము వాళ్ళు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు ఆయన, ఈ శ్రమల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది శ్రమల కాలం వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సంఘం ఎత్తబడగానే స్టార్ట్ అవ్వదు. ఏంటి, సంఘం ఎత్తబడగానే రాప్చర్ అవ్వగానే స్టార్ట్ అవ్వదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యేసయ్య చెప్పింది ఏంటంటే, అంత్యక్రీస్తు ఉన్నాడు కదా, యాంటిక్రైస్ట్, అంత్యక్రీస్తు వచ్చి ఇశ్రాయేల్తో సమాధాన ఒడంబడిక చేసుకుంటాడు. పీస్ ట్రీటీ అంటారు. సమాధాన ఒడంబడిక చేసుకుంటే అప్పుడు ఆ రోజు చేసుకున్న రోజు నుంచి 7 years 7 సంవత్సరాలు అది శ్రమల కాలం. అర్థమైందా? దానికి ఆయన సూచన ఇచ్చాడు ఎప్పుడు వస్తుందని చెప్పి. ఎప్పుడు యాంటిక్రైస్ట్ వచ్చేసి ఇశ్రాయేల్తో ఆయన ఏం చేస్తాడు, సమాధాన ఒడంబడిక పీస్ ట్రీటీ అంటారు. అది సందేహం పెడితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది ట్రిబులేషన్ శ్రమల కాలంలో. ఎప్పుడు ముగించబడతాయని కూడా చెప్పాడు. కరెక్ట్ 7 సంవత్సరాలు ముగించబడుతుంది. ఆ 7 సంవత్సరాలే మనం అక్కడ ఉండేది. మేబీ ఈ సమాధాన ఒడంబడికే కొంచెం లేట్ అయితే ఇంకా ఎక్కువ రోజులు అక్కడ ఉండే అవకాశం ఉంది. మరి ఈ ట్రిబులేషన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు ముగించబడేది ఇలా చెప్పాడు. ఇంకో విధానం కూడా చెప్పాడు. ఏమని, సమాధాన ఒడంబడిక స్టార్ట్ అయ్యి 3.5 సంవత్సరములలో ఏదైతే అంగీకరిస్తూ సమాధాన ఒడంబడిక చేసుకున్నాడో దాన్ని వాడే మీరుతాడంట. 7 సంవత్సరాలు సమాధాన ఒడంబడిక వేసుకున్నాడు కదా, ఏమని వేసుకుంటాడు తెలుసా? ఓకే, మీకు ఇష్టమైన జీవితం మీరు జీవించుకోండి, మీ ఇష్టమైన దేవుణ్ణి మీరు పూజించుకోండి అని మందిరం కూడా కట్టించేది వాడే. ఎవరు? వాళ్ళ మందిరం కట్టించేది కూడా వాడే. మరి ఈ సమాధానాన్ని ఉడంబడికని ఏం చేస్తాడంటే కరెక్ట్ మధ్యలో 3-4 సంవత్సరాల వాడే వెళ్ళి గుడిలో కూర్చుంటాడు, నేనే దేవుడిని. లేకపోతే వాడి బొమ్మను ఇక్కడ పెట్టేసి వాడి ప్రథమ అంటాడు కదా, పెట్టి దీని మొక్కండి అంటాడు, ఉడంబడిక మీరుతాడు. అక్కడి నుంచి 3-4 సంవత్సరాల రెండో రాకడ రావడానికి ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మరి రాప్చర్గా రాకడగా లేవు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి ఎప్పుడు అడవి పరిగెట్టాలనేది కూడా చెప్తాడు ఆయన. ఎప్పుడు అడవి లోపల వెళ్ళాలని కూడా చెప్తాడు. ఎప్పుడు వెళ్ళాలంటే ఈ అంత్యక్రీస్తు సమాధాన ఉడంబడికి వాడే మీరి 7 సంవత్సరాలు కదా, 3-4 సంవత్సరాల మధ్యలో గుడిలో కూర్చుంటాడు కదా, అప్పుడు వాళ్ళు పరిగెడతారు. ఎలా పరిగెత్తారు? యేసయ్యా నువ్వు వచ్చేసి వెళ్ళావు కదా, నువ్వే మెస్సయ్యా అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు అడవిలోకి పరిగెడతారు. దాని నుంచి కరెక్ట్ 3-4 సంవత్సరాల శ్రమల కాలం అయ్యి రెండో అక్కడ జరుగుతుంది. అర్థమైందా? 3-4 సంవత్సరములు వాడు ఎడారిలా అంటే అడవిలోనే వాళ్ళు బతుకుతారు, కోటలు ఇవన్నీ అక్కడ బతుకుతారు అనమాట. అదే బతుకు వాళ్ళకి, అలా చేసే దేవుడు. దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. తర్వాత రెండో అక్కడ వచ్చేటప్పుడు యేసయ్య, హలో చూడాలి ఇక్కడ, రెండో అక్కడ వచ్చేటప్పుడు యేసయ్య దిగుతాడు కదా, పైన ఆకాశంలో ఉండేటప్పుడే మెరుపులు ఉన్నాయా, మెరుపులు లైట్నింగ్, అది తూర్పు నుంచి పడమర వరకు పూర్తిగా వెళ్తుందంట. తూర్పు నుంచి పడమర వరకు పూర్తి వెళ్తుందంట. అందరూ ఆయన చూస్తారంట, లోకం ఉండే వాళ్ళు అందరూ ఆయన చూస్తారంట. రారాజు దిగి వస్తాడు. ఎలాగా? ఆర్కేంజల్ శబ్ద ధ్వనితో, భయంకరంగా బోరల శబ్దంతో దిగి వస్తాడు. ఇన్ని ఎవిడెన్స్ వచ్చేసి రెండో రాకడ ఉంది. మరి ర్యాప్చర్ అయితే లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు కదా, ర్యాప్చర్ గురించి మాట్లాడడం అని చెప్పేసి నువ్వు రెండో రాకడ సింబల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ర్యాప్చర్ ఏమి లేవు, ఏ ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఏమి లేవు అని చెప్పడానికి ఇన్ని చెప్పేది. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు 3వ పాయింట్,
3-4 తక్కువనే ఉంటుంది. మూడోది పాయింట్ ఏంటి అంటే ఈ ర్యాప్చర్ రాకడ అనేది విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరచడం. అర్థమైందా? విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరచడం అంటే 40-41 చూడండి. 40-41 ఏం చెప్పింది? ఇద్దరు పొలము పైన ఉంటే, ఇద్దరు ప్లాంట్లో పనిచేస్తుంటే, ఇద్దరు ఆఫీస్లో పనిచేస్తుంటే, ఇద్దరు ఇంట్లో పనిచేస్తుంటే, ఇద్దరు ఉత్తగా ఉంటే ఒక్కరే కొనిపోబడతారు. ఎవరు విశ్వాసులు అంటే నేను బిలీవర్ అని చెప్పుకోవడం కాదు. ఎవరు నోవా లాగా సిద్ధపాటు. నోవా ఏం సిద్ధపాటు కలిగి ఉన్నాడు? 2 విషయాలు గుర్తురావాలి నోవా అనగానే. ఒకటి, దేవుడు మార్గంలో దేవుడు చెప్పిన దారిలే. మీరు చదవండి బైబిల్లో, నోవా వాక్డ్ విత్ గార్డెన్స్ ఉంటుంది. అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా, దేవుడు ఏదైతే జీవితం చెప్పాడో ఆ జీవిత ప్రకారంగా ఆయన నడిచాడు. నీతిమంతుడు పేరు తీసుకున్నాడా? రెండవది, దేవుడు వచ్చి చెప్పాడు, నోవాకు నేను ఇలా చేయబోతున్నా, నువ్వు నీ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి ఓడ ఒకటి రెడీ చేసుకో అని చెప్పితే దాని మెజర్మెంట్లు ఇస్తే జరుగుతుందో లేదో తెలియదు. మరి దేవుడి పైన విశ్వాసంతో 120 సంవత్సరాలు 100 సంవత్సరాలు కట్టాడంట. అప్పుడు కట్టేటప్పుడు అందరూ వచ్చి హేళన చేసి ఉంటారు కదా, ఏంట్రా పిచ్చి వల్ల ఉన్నావు నువ్వు, మమ్మల్ని చూడు, మా జీవితాలు ఎలా ఉన్నాయి, నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తుంటావు అంటే, ఆ టైంలో కూడా ఆయన ఏం చేశాడు? ఆయన కుటుంబంను సిద్ధపాటు కలిగి ఉండాలని ఆ 120 సంవత్సరాలు కూడా దాన్ని కట్టుతూ విశ్వాసంతో బతికాడు కదా. అది నీతిమంతుడు, విశ్వసించాడు, దేవుడు చెప్పిన పనులన్నీ ఆ మాటలు విని ఆయన దేవుడితో నడిచాడు. మరి ఈరోజు ఆ రాకడ వచ్చేటప్పుడు ఇద్దరు పొలం పైన ఉంటారు, ఇద్దరు ప్లాంట్లు ఉంటారు. దాని అర్థం ఏంటంటే కొంతమంది అవిశ్వాసులు అయి ఉంటారు, కొంతమంది విశ్వాసులు. మరి దాంట్లో కూడా సిద్ధపాటు కలిగిన వాళ్ళు. అర్థమైందా? సిద్ధపాటు కలిగిన వాళ్ళు వాళ్ళేమవుతారు? ఎత్తబడతారు. మిగతా వారు విడవబెట్టబడతారు. ఏమనిస్తుంది? విడవబెట్టబడతారు. అదే ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ చూడండి, ఇదే పౌలు భక్తుడు ఎక్కడ చెప్పాడు? మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 4:16 అంట. 4:16-17 ఈ 2 వచనం చదివితే క్లారిటీ ఉంటుంది. ఏముంటుంది తెలుసా? అక్కడ ఏముంటుందంటే, యేసయ్య రాకడలో రెప్పపాట్ల మారాలని పాట పడతామా? రాకడనేది రెప్పపాట్ల మారేది రాకడ, ర్యాప్చరే. అర్థమైందా? ఆ రెప్పపాటును యేసయ్య మధ్యాకాశం వచ్చి మేఘం రూపంలో అక్కడ ఉండేటప్పుడు ఏమవుతుంది? ముందు ఎవరైతే దేవుణ్ణిలో విశ్వసించి మరణించారో వాళ్ళు కింద నుంచి లేపబడతారు. ఎవరు? సమాధి చేయబడిన వాళ్ళు. ఆత్మ యేసయ్య తీసుకొస్తాడు, శరీరం ఇక్కడ ఉంటుంది, కలిసిపోతుంది, లేస్తారు. లేచేటప్పుడు ఏ ఏజ్లో లేస్తారు తెలుసా? వాళ్ళ యవ్వన ప్రాయంలో ఎంత బాగున్నారో ఆ మహిమ, ఆ స్వరూపం కలుగుతుంది. అలాగే ఇప్పుడు నాకు బట్టతల కదా, లేదు కదా, ఇక్కడ చూడండి ఏముండవు. మరి ఏసేపుడు వచ్చి తీసుకెళ్తాడంటే ఇవన్నీ ఏముండదు. నా యవ్వన ప్రాయం ఎలా ఉన్నానో అలా ఉంటుంది. యవ్వన ప్రాయం ఏం చెప్తాము? 25-27 అందరూ బాగుంటారు కదా ఆ టైంలో, బాగా గట్టి ఉంటారన్నమాట. అలా తీసుకెళ్తారన్నమాట. అందుకని ఈరోజు నాకు అది లేదు, జుట్టు పోయింది, నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, నాకు కలర్ లేదు, ఏది వాళ్ళు అందంగా ఉన్నారు, నేను అందంగా లేదు, నాకు ఈ వస్త్రధారణ నాకు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంది, వాళ్ళకి లేదు. ఇవన్నీ ఏమీ లేవు. ఏమున్నా లేకపోయినా మట్టి శరీరమే, అది మహిమ శరీరంగా కరెక్ట్ ఆ ఏజ్లో, మంచి ఏజ్లో. ఇది ఎలా చెప్తున్నాను తెలుసా? బైబిల్ లేదు. చనిపోయి దేవుని చూసి అక్కడి నుంచి టీచింగ్ తీసుకుని మరీ వచ్చి బతికే వరకు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఇది. అక్కడ ఉండే వాళ్ళందరూ ఇలాగే ఉన్నారంట. ఆ యవ్వన ప్రాయం ఎలా ఉంటారో అలాగే ఉంటారంట. ఇప్పుడు మనకి ఇవన్నీ తెల్ల జుట్టు అవుతాయి కదా, అక్కడ ఏ లేదంట, జుట్టు నల్లగానే ఉందంట. అందుకని నాకు పళ్ళకి ఇలా ఉంది, అలా ఏం లేదు అక్కడ. మీ అవతారం ఇక్కడ ఎలా ఉన్నా సరే, మీ ఆకారం ఎలా ఉన్నా సరే, అక్కడ వెళ్ళేటప్పుడు అందరి మహిమ శరీరమే. దేవదూతలు ఇచ్చారు కదా దేవుడు, అలాంటి శరీరమే. అర్థమైందా? అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరచడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రాకడ మనం తీసుకెళ్తే 7 సంవత్సరములు అక్కడ
యేసయ్యతో ఉంటాము. యేసయ్యతో ఉండి అప్పుడు పెళ్లి విందు యేసయ్య ఇస్తాడు మనకి. పెళ్లి కొడుకు, పెళ్లి కుమారతి, వధువైన సంఘం కదా, వధువైన సంఘంకు అక్కడ వివాహం జరుగుతుంది. వివాహం అంటే ఇప్పుడు మనం చూసే మన నాలెడ్జ్ ఉండే పెళ్లి కాదు. శిరస్సు శరీరం, శిరస్సు యేసయ్య, శరీరం సంఘం, ఇవన్నీ కలిసి ప్రతి ఒక్కరిని సెట్ చేస్తాడు. పొజిషన్ సెట్ చేయడం. వీళ్ళు నా కోసం ఇలా జీవించారు, వీళ్ళు నేను ఇక్కడ పెట్టుకుంటాను, వీళ్ళు ఇలా జీవించారు, నేను ఇక్కడ అతికించా అంటే హార్ట్ లాగా పెట్టుకుంటాను, లంగ్స్ లాగా పెట్టుకుంటాను. అలా దాని పనితనం ఉంటుంది కదా, అలా పెట్టుకుని ఇంకా వచ్చే ఆ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంది కదా, అక్కడ ఆ కొత్త రాజ్యంలో యేసయ్యతో పరిపాలన ఉండడానికి మనమే అమర్చి పెట్టుకుంటాడు. ఆర్గనైజేషన్ చార్ట్ వేస్తే మీకు తెలుస్తుంది, అలా ఉంటుంది అనమాట. అలా పెట్టుకుంటాడు దానికోసం. తర్వాత ఈ రాప్చర్, ఈ రాకడ అనేది ఒక్కసారే. ఈ రాప్చర్ అనేది ఒక్కసారే. మరి రాకడ అనేది మొదటి రాకడ ఒకటి అయిపోయింది, వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. రెండో రాకడ ఇంకోసారి వస్తాడు. మరి ఇప్పుడు మనం మాట్లాడే రాప్చర్, రాకడ అనేది ఒక్కసారి. ఒక్కవేళ దాంట్లో ఎత్తపడలేదంటే విశ్వాసులు మేము అని చెప్పే వాళ్ళ జీవితం అయిపోయినట్టే, అంతే, దాంతో అయిపోయింది. ఆ తర్వాత రక్షణ అనేది లేదు. అది అర్థం చేసుకోవాలి. అందుకని మనం అందరూ కూడా ఏం చేయాలంటే, అర్థమైందా? ఇప్పుడు చివరి పాయింట్, 4వ పాయింట్ ఏం చూసుకోవాలంటే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మనం మెలకుగా ఉండాలంట. అంటే రాప్చర్ ఎప్పుడు జరుగుతుంది, అక్కడ ఎప్పుడు జరుగుతుంది తెలియదు, ఏ రుజువు ఇవ్వలేదు. మెలకు ఎలా ఉండాలి? మెలకు ఉండాలంటే ఎలా ఉండాలి? కీప్ ఆన్ వాచ్ అంటున్నాడు దేవుడు. అలర్ట్గా ఉండు అంటున్నాడు, వాచ్ అంటున్నాడు. ఎలా ఉండాలి? అదే సిద్ధపాటు, అదే సిద్ధపాటు, అదే సిద్ధపాటు. అర్థమైందా? సిద్ధపాటు అనేది ఈ క్షణం జరిగిన దేవుడితో రాకడలో పట్టబడేట్టుగా ఉండాలి. అది సిద్ధపాటు. మరి మనం అనుకుంటాం నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి. సిద్ధపాటు అనేది వేరు. సిద్ధపాటు అనేది దేవుడితో గడిపే జీవితం. ఎక్కడ? అక్కడ కాదు, ఇక్కడ. సిద్ధపాటు అనేది దేవుడితో మన గడిపే జీవితం ఇక్కడ. ఎప్పుడు? ఈ లోక జీవితంలో ఉంటూ దాంతో పాటు దేవుణ్ణిలో ఎలా ఉన్నాము అనేది బేస్ చేసుకునే కదా 3వ పాయింట్. దేవుడు శిరస్సు, మన శరీరం. ఈ శరీరంలో మన ఇక్కడ జీవితం ఎలా ఉందో, ఎలా జీవించామో దాన్ని బేస్ చేసుకుంటే శరీరంలో మనం ఎక్కడ పెడతాడు అనేది. కాళ్ళ గోర్లాగా ఉండాలా, హృదయం పక్కన ఉండాలా? ఆలోచన చేయాలి. అప్పుడు ఇక్కడ జీవితం ఎలా మార్చుకుంటే, ఎంత సీరియస్గా పెట్టుకుంటే ఆ శరీరంలో ఎక్కడ మనం పెట్టబడతాం. పోనీ శరీరంలో పెట్టబడడానికన్నా, ఎక్కడ పెట్టబడడానికన్నా సిద్ధపాటు కలిగి ఉండాలా. అదే 4వది. ఏం చెప్తాడు ఆయన? కీప్ ఆన్ వాచ్ అంటే పైగా చూస్తుండేది కాదు, మీ జీవితాలు మార్చుకోండి. లోక జీవితం 100%, 99% నుండి దేవుని జీవితం, దేవుడికి వచ్చే జీవితం వచ్చేసి దాన్ని మార్చుకోండి. లోకంలో మీరు తప్పదు కాబట్టి చెయ్యాలి, కానీ లోకంలో తినడానికి, ఉండడానికి, వేసుకోవడానికి తప్పదు, బట్టలు వేసుకోవడానికి తప్పదు కాబట్టి కొంత మనకు ఇన్కమ్ కావాలి. దాన్ని ఎంత మాత్రం చేయాలో అంతే చేసుకుని మిగతాన్ని నన్ను చూడండి రా బాబు, నేను చెప్పిందన్నీ ఈ గ్రంథంలో పెట్టానా? ఎందుకు పెట్టాను ఈ గ్రంథం? డాక్టర్కి కొన్ని 100 పుస్తకములు ఇచ్చారు, ఇంజనీర్ కొన్ని 100 పుస్తకములు, ఇంత పెద్ద పుస్తకాలు చాలా ఇచ్చారు. ఇంకా ఈ ఆడిటర్ వీళ్ళందరూ చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, అంతేనా? మరి మిగతా దీంట్లో చూడండి, మిగతా హైందవ్యం దాంట్లో చూస్తే ఇలాంటి బుక్కులు ఎన్నో ఉన్నాయి. మరి దీంట్లో ఒకే ఒక గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథంలో ఏం చెప్పబడిందో దాన్ని చెయ్యండి. ఇదే ఆయన అడిగేది, అదే సిద్ధపాటు అనేది. అది మనం చేస్తున్నామా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ సిద్ధపాటు కలిగి ఉంటే ఓకే, లేకపోతే అంటప్పుడు ఇక్కడ చూడండి లూకా 21. ఇప్పుడు ఇది మన మత్తయి 24:42 కదా, ఇది మనం చూసిన చివరి పాయింట్. దీనికన్నా ఈ పాయింట్లో లూకా భక్తుడు చాలా బాగా రాసి ఉంటాడు. క్లారిటీ నేను చదువుతాను చూడండి. లూకా నుంచి, లూకా 21:34-36 వినండి. బీ కేర్ఫుల్, NIV చదువుతున్నాను. Be careful, or your hearts will be weighed down with the carousing, drunkenness and the anxieties of life. And that day will close on you suddenly like a trap.
ఏమని రాశాడు లూకా భక్తుడు? దట్ డే, ఇది రాకడ, ర్యాప్చర్ అనేది దట్ డే విల్ క్లోజ్, అంటే ముగింపు వస్తుంది. ఏ రోజు? ఆ రాకడ అనే రోజు ఒక రోజు వస్తుంది. అది వచ్చేటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ట్రాప్ లా ఉంటుందంట. ట్రాప్ అంటే ఏంటి? ట్రాప్ అంటే వడల పట్టబడడం. ఇక్కడ అది ఆ రోజు మనది కాదు, ఆ రోజుని చెప్తున్నాడు ఆయన. ఆ రోజు వడల పట్టబడినట్టు టక్కుమని పట్టబడుతుంది, ఆ రోజు పట్టబడుతుంది. దాని ముందు మీరు ఎత్తబడలేదు అంటే మీరు దొరికిపోయినట్లు, ఈ లోకంలో దొరికిపోయినట్లు, ఈ లోకంలో విడవబడినట్టు. అర్థమైందా? అందుకని ఆ రోజు ట్రాప్ లాగా ఉంటుంది. దాని కింద ముందు మీరు ఎత్తబడాలి, ఆ రోజు ముగింపు కన్నా మీరు ఎత్తబడాలి. 35 ఫర్ ఇట్ విల్ కమ్ ఆన్ దోస్ హూ లివ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద హోల్ ఎర్త్. ఆ రోజు ఈ లోకంలో బతికి అందరికీ, విశ్వాసాలు అందరికీ. ఇక్కడ చూడండి 36 బి ఆల్వేస్ ఆన్ ద వాచ్, అంటే మెలకుగా ఉండండి, ఎప్పుడు దాన్ని కనిపెట్టుతూ ఉండండి. అంటే జీవితాలు గడియ ఇక్కడ లోకం నుంచి దేవుడు గడియ దేవుడికి మారుస్తూనే ఉండండి. అండ్ ప్రే దట్ యూ మే బి ఏబుల్ టు ఎస్కేప్ ఆల్ దట్ ఈస్ అబౌట్ టు హ్యాపన్. అంటే ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉందా? దేని ఎస్కేప్ అవడానికి అంటే ర్యాప్చర్ కాదు. ర్యాప్చర్ నుంచి ఎస్కేప్ అయితే ఇంకోసారి దేవుడు మనం రక్షిస్తాడు కాదు. ఎక్కడి నుంచి ఎస్కేప్ అవడం అంటే వచ్చే శ్రమల కాలం నుంచి ఎస్కేప్ అవ్వమంటున్నాడు. వచ్చే ట్రిబులేషన్ నుంచి ఎస్కేప్ అవ్వండి. ఎందుకంటే ఆ ట్రిబులేషన్ మీరు తట్టుకోలేరు అనేసి. ట్రిబులేషన్లో విశ్వాసులు కాదు, ట్రిబులేషన్లో అంటే ఎత్తపడకుండా విడవబడిన వాళ్ళు ఉన్నారు కదా, అందరూ ఆ శ్రమల కాలంలో తట్టుకోలేరు. అలాంటి శ్రమలు ఉంటుంది. ఒకవైపు అంటే అంత్యక్రైస్తు, ముందే చెప్పాము, ఒకవైపు అంత్యక్రైస్తు, ఇంకోవైపు అబద్ధ ప్రవక్త అందరినీ ఏం చేస్తాడు, ఒకలాగా చేసి అందరినీ రాంగ్ వేలో మోటివ్ చేసి చెడు పనులు చేపించడం ఒకటి అంత్యక్రైస్తు, ఇంకోటి సాతానిక విపరీతంగా చేసే పనులు. ఇవన్నీ పనులు ఇది కాకుండా ప్రతి దేశం, ఇక్కడ చూడండి, సముద్రంలో 3వ వంతు బ్లడ్ అవుతుందంట. సముద్రంలో 3వ వంతు బ్లడ్ అవుతుంది. తర్వాత తాగడానికి నీళ్ళుండవు, తినడానికి అంత్యక్రీస్తు వదలడు. అప్పుడు అంటే విశ్వాసులు విడవబడితే ఆ ట్రిబులేషన్ నుండి మరి ఏసై అంటే అక్కడ చేసేది ఇంకేం లేవు, ఏం లేవు. ఆ శ్రమల కాలంలో ఒకే ఒక ఆపర్చునిటీ ఎవరికి? అది యూదులకు మాత్రమే, అన్యులకు లేవు. అందుకనే ఈ క్షణం రేపు వచ్చింది, వచ్చే వారం వచ్చింది, వచ్చే నెల వచ్చింది, వచ్చే సంవత్సరం వచ్చింది. సిద్ధపాటు కలిగి ఉన్నావా? గుంపులా ఉంటావా? ఎత్తబడే గుంపులో ఉంటావా? లేదు అంటే ఇది మనం తట్టుకోలేము. ఇది నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్పింది, మీరు చదువుకోండి. ఇప్పుడు రెవల్యూషన్ కూడా మనం చూస్తున్నాం కదా, దాంట్లో వస్తుంది. ఎందుకు రెవల్యూషన్ పెట్టామంటే దానికోసమే. అది తెలుసుకోవాలి. ఆ సీరియస్నెస్ తెలుసుకునేటప్పుడు ఎత్తబడే గుంపులో ఎలాగన్నా ఉండాలని చెప్పేసి లోకం తట్టు తిరగకుండా మనం ఏం చేస్తాం? దేవుడు తట్టు పూర్తిగా మారుతాం. లోకంలో చేసేది మానమంటున్నావా? నో, లోకంలో తప్పదు కాబట్టి దాని పేరుకి చేస్తుండండి. అంటే బ్లాక్ మార్క్ లేకుండా, వార్నింగ్ లెటర్ లాకుండా చేసుకోండి. మరి మనసు పూర్తిగా ఒకటి ఉంటే దీంట్లో ఘోరమైన విషయం తెలుసా? చెప్పాలా మీకు? మన జీవితంలో ఘోరమైన విషయం, ఒక్కవేళ మన పెద్దవాళ్ళు రెడీ అయిపోయి మన సిద్ధపాటు కలిగి ఉండి ఎత్తబడే గుంపులో మనం ఉండి రాప్చర్లో రాక్కల్లా మనం ఎత్తబడిన తర్వాత మన పిల్లలు విడవబడతారే, ఉండే దీంట్లోనే ఘోరమైన విషయం. అర్థమైందా? మన పిల్లలు విడవబడతారే, అది దానికోసం కనిపించాం. ఆలోచన చేయండి. అంటే ఈరోజు ఆ బాధ్యత ఎవరిగింది? పెద్దవాళ్ళు మనగుంది. పిల్లలు అలాగే ఉంటారు. పిల్లలు ఇప్పుడు వాళ్ళ వయసులో మనం ఎలాగున్నాం? ఎవరి మాట విన్నామా? ఎంత అన్యాయం చేస్తలేదు. ఇప్పుడు మనం పోలిస్తే వాళ్ళు ఎంతో మంచిగా ఉన్నారు. మరి వాళ్ళను దేవుడి దారిలో తీసుకొచ్చి దేవుడి కోసం పెంచి రాకల్లో ఎత్తబడే గుంపుల వాళ్ళు లేకుండా ఉంటే, ఒకటి మన సిద్ధపాటు కలిగి ఉన్నావా? మేబీ పేరు కోసం మనం చెప్పుకుని తిరుగుతున్నామా అనేది చూసుకోవాలి. ఇంకోటి, మనం ఒకవేళ సిద్ధపాటు కలిగి ఉండి మన కుటుంబంలో ఉండే వాళ్ళందరూ సిద్ధపాటు కలిగి ఉన్నారా? ఒకవేళ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ సిద్ధపాటు కలిగి ఉంటే ఇంకా మన అన్నతమ్ములు, అక్క చెల్లెలు,
మనకు తెలిసిన వాళ్ళ బంధువులు, ఇంకా స్నేహితులు, వీరందరూ సిద్ధపాటు కలగడానికి ఏం చేయాలి? ఆ పని చేస్తున్నామా? కీప్ ఆన్ వాచ్ అంటే సిద్ధపాటు అంటే మెలకుగా ఉండండి అంటే దీని అర్థం. ఇది మనం చేసుకోవాలి. అందుకని సంఘం మీరు రాకపోయినా పర్లేదు, సిద్ధపడండి. ఆ సిద్ధపాట్ల సంఘం రావడం కూడా ఒకటి ఉంది, రాకుండా ఉండలేము. సో సంఘం వచ్చేసి శుక్రవారం ఇక్కడ చేసుకున్నాం, ఆదివారం ఇండియాలో చేస్తాం. సంఘముకు రావడం కాదు, బైబిల్ స్టడీ అట్నవిది కానీ, ఆరాధన కుటుంబం వచ్చేది కానీ, ఇవన్నీ సరే, మరి పూర్తిగా దేవుళ్ళో సిద్ధపాటు కలిగి ఉన్నావా అనేది మాత్రం మనం ఆలోచన చేయాలి. సో అందుకని ఇక్కడ ఈ మనం మెలకుగా ఉండడం అనేది వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడి కుమారుడు అంటే యేసయ్య ఈ రాకడలో, ర్యాప్చర్లో మనం ఎత్తపడాలి అంటే ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అనేది ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. బట్ మనం అందుకే ముందే చెప్పాము, చెవులుండే వాళ్ళు వినును కాక అనేది. అంటే ఇది ఎంతమందికి వినిపించబడిందో వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండాలి అని. ఒకవేళ వినిపించబడిన వాళ్ళు మనం ఏమి చేయలేము, వాళ్ళ ఇంకా టైం రాలేదు, మేబీ ఎక్కడో వింటారు, అప్పుడు సిద్ధపాటు కలగవచ్చు, లేదు వినముందే రాకడ రావచ్చు. అర్థమైందా? సీరియస్ సెన్సిటివ్ మెసేజ్. అందుకని దీన్ని మనం చేసుకోవాలి. మన జీవితంలో మార్చుకొని మనం ఏమన్నా చేస్తున్నామా లేదా అనేది మనం అందరూ కూడా దృష్టి పెట్టుకొని చూసుకుని దేవుడు ఆ రాకడ ర్యాప్చర్ను మనం కనిపెడతాం, మెలకుగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.